ఇయాలే జర మనం సర్దుబాటు చేసుకుందాం అని మాట్లాడుతున్నాడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఒక్కసారి నేను మిమ్మల్ని ఆలోచించమని అడుగుతున్నా. ఎక్కడ 49,000 కోట్లు, ఎక్కడ 7,500 కోట్లు, అంటే ఎంత? 7వ వంతు కూడా కాలే. కానీ సిగ్గులేని ముఖ్యమంత్రి, సిగ్గులేని ప్రభుత్వం ఇవాళ రైతులను మోసం చేసే క్రమంలో, ఇక్కడికే దీన్ని ఖతం చేసే క్రమంలో ఆలోచన చేస్తా ఉన్నారు. మీరు చూడండి, నేను ఇవాళ మీకు చేవెళ్ల వేదికగా చెప్తా ఉన్నా. ఇప్పుడు మళ్ళా డ్రామాలు ఆడుతున్నారు. చేస్తాం చేస్తాం, మమ్మల్ని నమ్ముండ్రి, చేస్తాం చేస్తాం, మేము కట్టుబడి ఉన్నాం అని చెప్పి తప్పుడు కూతలు గుస్తా ఉన్నారు. నేను చేవెళ్ల రైతన్నలకు, రంగారెడ్డి జిల్లా రైతన్నలకు, వికారాబాద్ జిల్లా రైతన్నలకు, మేడ్చల్ జిల్లా రైతన్నలకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతన్నలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడు చెప్పేది, యాచించి తెచ్చుకునుడు కాదు, శాసించి తెచ్చుకోవాలి. మోసం చేసినోన్ని గల్లా వట్టి నిలదీయాలి. ఇందాక స్వామి గౌడ్ గారు ఒక మంచి మాట చెప్పిండు. ఏమన్నాడు? 2 లక్షల మీద రుణం ఉంటే మీదికెళ్ళి ఉన్నదంతా కట్టుండ్రి, అప్పుడు 2 లక్షలు ఇస్తాను ప్రభుత్వం అంటుంది. మనం అడగాలి, ముందు నువ్వు కట్టేది నువ్వు కట్టు 2 లక్షలు, అటెనక నేను కట్టేది నేను కట్టుకుంటా, అది మా బాధ ఏదో నేను పడతా అనే మాట రాష్ట్రంలోని రైతులు చెప్పాల. మన నర్సాపూర్లో మా సునీత లక్ష్మారెడ్డి గారి నియోజకవర్గంలో అక్క ఒక రైతుని తీసుకొచ్చింది అసెంబ్లీకి. ఆ రైతు మొత్తం ఇచ్చిండు మాకు. ఆ రైతు చెప్తున్నాడు, అన్న డిసెంబర్ 9 నాడు నాకు 80,000 రుణం ఉండే. నేనేమనుకున్నా, కాంగ్రెస్ వాళ్ళు రాగానే రుణమాఫీ చేస్తారని చెప్పి వాళ్ళకే ఓటేసిన. మరి ఓటేసిన తర్వాత ఇప్పుడు జూలై మాసంలో ఉన్నాం. మరి ఇప్పటిదాకా మొత్తం మిత్తి పెరిగింది, ఇంకో 9,000 కట్టమంటుండ్రు. నా తప్పు కాదు కదా, నేనెందుకు కట్టాలి మిత్తి? 9 నెలల మిత్తి నేనెందుకు కడతా? ప్రభుత్వం కట్టాలి కదా, మీరు మా తరఫున అడగాలి కదా అనే మాట రైతన్న అడుగుతా ఉన్నాడు. నేను రాష్ట్రంలోని రైతన్నలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, డిసెంబర్ 9 అని చెప్పమన్నది మనం కాదు, అడిగింది మీరు కాదు, చెప్పింది రేవంత్ రెడ్డి, చెప్పింది రాహుల్ గాంధీ, చెప్పి మాట తప్పింది వాళ్ళు. 9 నెలలు మోసం చేస్తున్నది వాళ్ళు. మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయవలసిన అవసరం ఉన్నది. 2 లక్షల వరకు ఎలాంటి కొర్రీలు లేకుండా, ఎలాంటి ఆంక్షలు లేకుండా, ఎలాంటి షరతులు లేకుండా, ఎలాంటి కట్టింగులు లేకుండా, ఎటువంటి డ్రామాలు లేకుండా మీరు 2 లక్షల వరకు రుణమాఫీ చెయ్యవలసిందే, మిత్తి కూడా మీరే కట్టవలసిందే అనే మాట రాష్ట్ర రైతులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ విషయంలో వదిలిపెట్టొద్దు, తప్పకుండా వాళ్ళ వెంట పడాలి. నేను ఇంకొక మాట మిమ్మల్ని ఆలోచించమని అడుగుతున్నా. ఇది ఎందుకు ముఖ్యం రుణమాఫీ అంటే, ఇవాళ తప్పించుకుంటే రేవంత్ రెడ్డి రేపు మీకు రైతు భరోసా అన్నాడు. కేసీఆర్ రైతు బంధు 5,000 ఇస్తే నేను 7,500 ఇస్తా అన్నాడు. కేసీఆర్ కంటే నేను 1.5 రెట్లు ఎక్కువ ఇస్తా అని నరికిండు. ఇవాళ తప్పించుకున్నాడు అనుకో, ఇవాళ కట్టింగులు పెట్టిండనుకో రుణమాఫీలా, రేపు మీ రైతు బంధులో కూడా ఇదే కట్టింగులు పెడతాడు, ఇదే రకంగా కోసేస్తాడు రైతు బంధు, మీకు రాకుండా చేస్తాడు. యాది పెట్టుకోమని చెప్పి నేను మీ అందరిని కోరుతా ఉన్నా. ఇవాళ మీరు ఇడిచి పెడితే, ఇవాళ మీరు అయ్యో పాపం పోనీతి అంటే రేపు రైతు బంధు కూడా పోతుంది, అందులో కూడా కోత పడుతుంది, అందులో కూడా మళ్ళీ ఇదే మోసం జరుగుతుంది. నేను ఇంకొక మాట మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. కేసీఆర్ ఉన్నప్పుడేమో నెంబర్లు మంచిగానే ఉండే, ఆధార్ నెంబర్లు, బ్యాంక్ అకౌంట్ల సమస్య రాలే, అప్పుడు రేషన్ కార్డు సమస్య రాలే, అప్పుడు పీఎం కిసాన్ గైడ్ లైన్స్ రాలే. 72 లక్షల మంది రైతులకు 72,000 కోట్లు మీ ఖాతాలో ఇప్పుడే అక్క చెప్పినట్టు టింగు టింగు అనుకుంటా నాట్లేసే టైంకు బ్రహ్మాండంగా మీకు రైతు బంధు ఖాతాలో పడుతుండే. మరి అప్పుడు రాని సమస్యలు ఇవాళ ఎందుకు వస్తున్నాయి? ఆ రోజు లేని ఆధార్ కార్డు సమస్య ఇవాళ ఎందుకు వస్తుంది? ఆ రోజు లేని అకౌంట్ నంబర్ సమస్య ఇవాళ ఎందుకు వస్తున్నది? ఆ రోజు లేని రేషన్ కార్డు సమస్య ఇవాళ ఎందుకు వస్తున్నది? చెప్పమని చెప్పి మనం అడగాల. ఇవాళ అధికారులు గాని, ప్రజాప్రతినిధులు గాని, నేను చూసినా ఇవాళ ఇక్కడికి వచ్చేటప్పుడు చేవెళ్ళ ఎమ్మెల్యే గారు స్టేట్మెంట్ ఇచ్చిండు, రైతు రుణమాఫీ అయిపోతుంది, అధికారులు ఉన్నారు వాళ్ళకి చెప్పుకోవాలి. నేను అడుగుతున్నా, రైతులు ఓట్లేసింది అధికారులకు కాదు, బ్యాంక్ అధికారులకు వేయలే. రైతులు ఓట్లేసింది ఇక్కడ ఉండే వ్యవసాయ అధికారులకు వేయలే. రైతులు ఓట్లేసింది కాంగ్రెస్ పార్టీకి వేసిండ్రు. అందుకే రైతన్నలు నేను అడుగుతా ఉన్నా, చెప్పుకున్నాడు అధికారులకు కాదు, పట్టాల్సి వస్తే గల్లా కాంగ్రెస్ నాయకులది పట్టండి, పట్టి నిలదీయండి. అవసరమైతే గల్లా బట్టి అడగాలి. ఏమాయ కొడక 2 లక్షల రుణమాఫీ అన్నావు, ఎక్కడ పోయిందని అడగాల. ఇవాళ 2 ఆడబిడ్డలు జర్నలిస్టులు ఏం తప్పు చేసిండ్రు? వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు రేవంత్ రెడ్డిని ఏమన్నా బూతులు తిట్టినరా? నీ లెక్క లాగుల తొండలు ఇడిచి పెడతామన్నారా? ఏమన్నారా? నీ లెక్క అడ్డమైన భాష మాట్లాడినరా? ఏం చేసిండ్రు? పాపం ఒక అమ్మాయి విజయారెడ్డి అనే జర్నలిస్టు
ఇంకొక అమ్మాయి సరిత అనే ఆడబిడ్డ, ఇద్దరు సీదా కొండారెడ్డిపల్లెకు పోయినరు. కొండారెడ్డిపల్లెలో నిజంగా రుణమాఫీ జరిగిందా లేదా ఇది తెలుసుకుంటందుకు పోయినరు. తెలుసుకుంటందుకు పోతే అక్కడ ఉండే కొంతమంది కాంగ్రెస్ గుండాలు వాళ్ళ మీద దాడి చేసి ఆడపిల్లలను కూడా చూడకుండా వాళ్ళను బురదల నూకేసి వాళ్ళను కొట్టి ఇక రకరకాలుగా అసభ్యంగా ప్రవర్తించి కొండారెడ్డిపల్లెలో ఇద్దరు ఆడబిడ్డలకు అవమానం చేసిండు. నేను అందుకే అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నావు? విలేకరులు వాస్తవాలు బయట పెడితే ఎందుకు భయం అవుతున్నది? రుణమాఫీ చేసిన మాట వాస్తవమే అయితే, రుణమాఫీ నువ్వు 100% చేసిన ముచ్చట నిజమైతే ఎందుకు కొండారెడ్డిపల్లెలో నీ ఇంటి ముంగట, నువ్వు పుట్టిన ఇంటి ముంగట ఇద్దరు ఆడబిడ్డలను అవమానం చేసినావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నేను అందుకే సబితక్క చెప్పిన దాంతో పూర్తిగా ఏకీభవిస్తా ఉన్నా. మనందరం రేపటి నుంచి చేయవలసింది ఒకటే, ఇడిచిపెట్టొద్దు. మనం వెంట ఓడవలసింది వ్యవసాయ అధికారులు కాదు, రెవెన్యూ అధికారులు కాదు, బ్యాంక్ అధికారులు కాదు. వాళ్ళతో మనకు పంచాయతీ లేదు. మీ ఊళ్ళో ఉండే కాంగ్రెస్ లీడర్ ఎవడైతే ఉంటాడో వాన్ని పట్టుకోండి. ఏమాయ కొడక, ఎక్కడ పోయింది నీ రుణమాఫీ అడగండి. ఇక్కడ పార్టీ మారిన ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయనను అడగండి. ఏం చూసిపోయినావు, ఎందుకు పోయినావు, ఏం తీసుకొని పోయినావు, నువ్వు రుణమాఫీ చేయి. రుణమాఫీ